#AskDrJohnWatson అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చాలామంది రకరకాల క్వశ్చన్స్ అడుగుతుంటారు. దాంట్లో అన్నిటికంటే కామన్గా ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ పర్మనెంటా? ఇతను కూడా అదే అడుగుతున్నాడు. ఈజ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ పర్మనెంట్ ఆర్ నాట్? వాట్ ఫ్యాక్టర్స్ షుడ్ బి కన్సిడర్డ్ బిఫోర్ అండర్గోయింగ్ ఎ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ టు ఎన్ష్యూర్ ఇట్స్ పర్మనెన్స్? అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే అది పర్మనెంటా కాదా? నెంబర్ 1. రెండో పాయింట్, ఆ ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ పర్మనెంట్గా ఉండాలి అంటే ఏమేమి చేయవలసి వస్తుంది? మనకే కనుక బాల్డ్నెస్ వచ్చినప్పుడు ప్రత్యేకించి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి డోనార్ హెయిర్ ఏవైతే తీసుకుంటామో అది స్కాల్ప్ వెనకాల భాగంలో ఉండేదే తీసుకుంటాం. ఎందుకు అలా చేస్తాము? స్కాల్ప్ పై భాగంలో ఉండేది కానీ లేకపోతే అదే పనిగా ఫ్రంట్లో ఇంకా ఏదైనా మిగిలింటే అది ఎందుకు తీసుకోము అంటే డిహెచ్టి అనే హార్మోన్కి డిఎస్టి ఇన్ఫ్లుయెన్స్కి స్కాల్ప్ వెనకాల భాగంలో ఈ కింద భాగంలో ఉండే హెయిర్ డిపెండెంట్ కాదు కాబట్టి. అది జెనెటిక్ ప్రిడిస్పోజిషన్. ఎవరికైతే ఇటువంటి జెనెటిక్ బాల్డ్నెస్ వస్తుందో అటువంటి వాళ్ళందరికీ మీరు గమనించండి, వాళ్ళు చనిపోయేంత ఏజ్ వచ్చినా కూడా వాళ్ళ తల వెనకాల భాగంలో ఈ ఏరియాలో ఇంకా జుట్టు అలాగే ఉంటుంది. సో దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే స్కాల్ప్ వెనకాల భాగంలో ఉన్న హెయిర్ డిహెచ్టి ఇండిపెండెంట్. సో ఎప్పుడైతే అటువంటి హెయిర్ని తీసుకొని మనం స్కాల్ప్ ఫ్రంట్ భాగంలో ఇంప్లాంట్ చేస్తామో ఆ హెయిర్ డిఎస్టి ఇన్ఫ్లుయెన్స్లో ఉండదు కాబట్టి అది బట్టతలకి లోన్ అవ్వదు. సో బట్టతలకి లోన్ అవ్వనప్పుడు స్కాల్ప్ వెనకాల భాగంలో ఎలా బిహేవియర్ అయితే చేసిందో ఫ్రంట్ భాగంలో ఇంప్లాంట్ చేసినప్పుడు కూడా అలాగే బిహేవియర్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఇంకో పాయింట్ ఆలోచించండి. మీకు ఎన్నో ప్రాబ్లమ్స్ వల్ల జుట్టు రాలిపోతుంది అనుకుంటూ ఉండొచ్చు. అది స్ట్రెస్ కావచ్చు, లేకపోతే మీరు క్యాప్ పెట్టుకోవడం వల్ల అని అనుకుంటుండొచ్చు, ఇంకొంతమంది హెల్మెట్ అనుకోవచ్చు, ఇంకొంతమంది ఏమో నేను ఫుడ్ సరిగ్గా తినట్లేదని, ఇంకొంతమంది జంక్ ఫుడ్ తింటున్నానని చెప్పి, ఇంకొంతమంది ఏమో నాకు ఈ వాటర్ పడడం లేదు, ఈ ఫలానా ఏరియాకి మారిన తర్వాత ఈ వాటర్ వల్ల నాకు జుట్టు రాలుతుంది అని ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే చాలా వస్తాయి. ఇలా రకరకాల కారణాల వల్ల మీకు బట్టతల వచ్చింది అని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ మీరే జాగ్రత్తగా ఆలోచించండి, మీ స్కాల్ప్ వెనకాల భాగంలో ఉండే హెయిర్ మాత్రం రాలకుండా ఓన్లీ ఫ్రంట్ భాగంలో కానీ టాప్ భాగంలో ఉన్న హెయిర్ మాత్రమే ఎందుకు రాలుతుంది? ఒక వ్యక్తికి బట్టతల వచ్చినట్లయితే స్కాల్ప్ వెనకాల భాగంలో రాకుండా ఆయన క్యాప్ వాడినా, హెల్మెట్ వాడినా, లేకపోతే వాటర్ చేంజ్ అయినా కూడా స్కాల్ప్ వెనకాల భాగంలో ఉండే వెంట్రుకలు ఎందుకు రాలట్లేదు? అదే వాటర్తో మీరు ఫేస్ వాష్ చేసుకుంటున్నారు, మీ ఐబ్రోస్ ఎందుకు రాలట్లేదు? మీ బియర్డ్ ఏరియా కానీ మీ ముస్టాచ్ ఏరియా కానీ హెయిర్ ఎందుకు రాలట్లేదు? మీ బాడీ హెయిర్ ఎందుకు రాలట్లేదు? దీనికి కారణం ఏంటి అంటే బట్టతల ఎవరికైతే వస్తుందో దానికి ప్రధానమైన కారణం డిహెచ్టి ఇన్ఫ్లుయెన్స్. ఎప్పుడైతే మనం ఈ డిహెచ్టి ఇన్ఫ్లుయెన్స్ని జయిస్తామో ఐదర్ త్రూ మెడికేషన్ ఆర్ త్రూ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఈ రిజల్ట్ అనేటువంటిది పర్మనెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ రిజల్ట్ ఇలా పర్మనెంట్గా ఉండాలంటే ప్రత్యేకించి మీరు ఏమైనా చేయాలి అంటే 2 రకాల పనులు చేయాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు చూస్ చేసుకునే మీ డాక్టర్ని, మీ సర్జన్ని ప్రాపర్గా చూస్ చేసుకోవాలి. ఒక ఎక్స్పీరియన్స్డ్ సర్జన్, ఒక క్వాలిఫైడ్ టీము, ఒక లైసెన్స్డ్ హాస్పిటల్. ఇలా చేస్తే ఆల్మోస్ట్ మీ 50 to 60% పని జరిగిపోయినట్లే. మిగిలిన పని ఏంటి అంటే మీకు సర్జరీ జరిగిన తర్వాత మీ ఎగ్జిస్టింగ్ హెయిర్ కానీ లేకపోతే మీ స్కాల్ప్ మీద ఇంకా మిగిలి ఉన్న వెంట్రుకలు అంటే ట్రాన్స్ప్లాంట్ చేసినవి కాకుండా ఈ పై భాగంలో కావచ్చు, కొంచెం క్రౌన్ ఏరియాలో కావచ్చు, అక్కడ మిగిలిన వెంట్రుకల్ని కాపాడుకోవడం. ఇలా కాపాడుకున్నట్లయితే రిజల్ట్ చాలా రోజుల వరకు ఉంటుంది. అంతేకాకుండా నేను ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న హెయిర్ పర్మనెంట్గా ఉండాలంటే నేను ప్రత్యేకించి ఏం చేయాలి అని అంటే మాత్రం ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ పర్మనెంట్గా ఉండాలి అంటే మనం మొదటి స్టెప్లోనే జాగ్రత్త వహించాలి. అంటే ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ ఎక్కడి నుంచి అయితే తీస్తున్నామో అది నిజంగా ఒక సేఫ్ డోనర్ ఏరియానా కాదా? ఎందుకంటే కొంతమందికి స్కాల్ప్ వెనకాల భాగంలో అంటే ఒక 30 years ఇండివిజువల్ అనుకుందాం, స్కాల్ప్ వెనకాల భాగంలో జుట్టు బాగా ఉండొచ్చు, కానీ వాళ్ళ ఫాదర్ కావచ్చు లేదా వాళ్ళ మామయ్య కావచ్చు వాళ్ళకి 50 years వచ్చి ఉండొచ్చు, వాళ్ళకి గనక బట్టతల వచ్చి ఉంది అంటే వాళ్ళకి వెనకాల భాగం చాలా చిన్నగా అయిపోయి ఉంటుంది. సో మనము ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు ప్రత్యేకించి డాక్టర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే స్కాల్ప్ వెనకాల భాగంలో వాళ్ళ మామయ్యలు కానీ లేకపోతే వాళ్ళ ఫాదర్కి కానీ డోనర్ ఏరియా ఎంత చిన్నగా అయితే ఉందో, అంటే స్కాల్ప్ మీద మిగిలిపోయిన వెంట్రుకలు ఎంత తక్కువ ఏరియాలో అయితే ఉన్నాయో ఈ 30 years వ్యక్తికి కూడా అంత చిన్న ఏరియా నుంచే తీసుకోవాలి. పై ఏరియా నుంచి తీసుకుందామన్న టెంప్టేషన్ని మనం రిస్ట్రెయిన్ చేసుకోవాలి. పొరపాటున ఈ సేఫ్ డోన్ ఏరియా కాకుండా ఈ పై ఏరియా నుంచి తీసుకున్నాం అనుకోండి, అటువంటి హెయిర్ కాస్త ఫ్యూచర్లో రాలిపోయే అవకాశం ఉంది. సో ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ పర్మనెంట్గా గ్రో అవ్వాలి అంటే ఈ స్టెప్ పొరపాటును కూడా మర్చిపోకూడదు. ఏంటి? స్కాల్ప్ వెనకాల భాగంలో పర్మనెంట్ జోన్ నుంచి మాత్రమే హెయిర్ తీసుకోవాలి.